మేము కూడా వచ్చి కూర్చున్నాము, విన్నాము. ఒక 6 years మేము కమిట్మెంట్గా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు నాకు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, 1 సంవత్సరం గడిచింది, పూర్ణ ఇంకా ఏం చేస్తున్నావు అంటే విజిటబుల్ బిజినెస్ చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఆ టైంకి నాకు బ్రీజా గారు వచ్చింది. మళ్ళీ తర్వాత 3 సంవత్సరాల తర్వాత పూర్ణ ఏం చేస్తున్నావు అంటే విజిటబుల్ బిజినెస్ చేస్తున్నాను. సో ఈలోపు 36 నెలలు వచ్చింది, బెంజ్ గారు వచ్చింది. సో మళ్ళీ 4వ సంవత్సరం వచ్చింది, ఏం చేస్తున్నాం పూర్ణ అంటే విజిటబుల్ బిజినెస్ చేస్తున్నాం. సో ఆ టైంకి నాకు ఒక హౌస్ తీసుకున్నాము. సో ఇప్పటికి వచ్చేసి పూర్ణ ఏం బిజినెస్ చేస్తున్నాము అని అంటే విజిటబుల్ చేస్తున్నాం. సో ఇప్పుడు 6 years అవుతుంది. సో 20 లక్షలు ఇన్కమ్ తీసుకున్నాం. ఓకే, ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే స్టేబుల్కి రెగ్యులర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 బావిలు తవ్వాలనుకోండి, ఇక్కడ ఒక 10 అడుగులు, అక్కడ ఒక 10 అడుగులు, ఇంకొక 3వ బావి 10 అడుగులు 10 అడుగులు 10 అడుగులు, అలాగా 10 బావులు తవ్వే బదులు ఒకే బావి 100 అడుగులు తవ్వితే నీళ్ళు రావా? వస్తుందా? సో ఇక్కడ కూడా ఏంటంటే మన మైండ్ ఏంటంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అని పెట్టుకుంటాం. అలా కాదు, ఒక 6-7 years మీరు ఇప్పుడు మామిడి తోట వేసామనుకోండి, వెంటనే పూత పూసి కాయలు కాస్తాయా? కాదు కదా, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయలేదా? సో ఇక్కడ కూడా ఈ బిజినెస్లో మీరు కూడా ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కనుక మీరు స్టేబిలిటీ, రెగ్యులర్, కన్సిస్టెన్సీ, ఓకే లీడర్. సో 3 థింగ్సే ఉంటాయి. 3 థింగ్సే ఉంటాయి, కానీ ఒక గొప్ప రిజల్ట్ ఏంటంటే మా లెక్క మీరు కూడా కోటీసులు అవ్వచ్చు. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? సో థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు హరీష్ రెడ్డి సార్ ప్లాన్ చెప్పి ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైంది. కానీ ఇప్పుడు ప్లాన్ అర్థమైంది. మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి? అవును, ఏం చేస్తే డబ్బులు వస్తాయంటే మీరు రెగ్యులర్ లేదు, ఒక 4 మైండ్ సెట్లో ఉంచుకోవాలి. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత కాంటాక్ట్ ఇన్వైటింగ్ చేయాలి, తర్వాత షోదా ప్లాన్, తర్వాత ఫాలో. ఈ 4 కనుక మీ మైండ్లో ఉండగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఒక 1 yearలో మీ అకౌంట్ 1 lakh ఉంటుంది, ప్లస్ మీ ఇంటి ముందు కారు ఉంటుంది. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇప్పుడు దానికి లిస్ట్ ప్రిపేర్ చేయడం వచ్చి అందరికీ? లిస్ట్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. ఫోన్లో ఉన్నాయా, బుక్లో ఉన్నాయా? బుక్లో ఉన్నాయా, ఫోన్లో ఉన్నాయా? ఫోన్లో ఉంటే మనకి పనికిరాదు లీడర్స్, బుక్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైస్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకనంటే నేను కూడా 6 years క్రితం మీ లెక్క వచ్చిన కూర్చున్నాను, విన్నాము. ఈరోజు ఈ స్టేజ్లో మాట్లాడుతున్నామంటే నెక్స్ట్ 6 years తర్వాత విజువల్ చేసుకోండి, మీరు విజన్ చేసుకోండి. నేను కూడా ఇలా మాట్లాడాలి అని అంటే ఈ 4 basics చాలా అవసరం అనమాట. వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. మీకు కావాల్సింది ఇప్పుడు మీ మేడం కానీ మీరు కానీ కూర్చొని మీ మేడం పేర్లు మీ మేడం రాయాలి, మీ పేరు రాసుకోవాలి, అంటే మీ కాంటాక్ట్ సంబంధించింది. ఓకేనా? సో ఇన్వైటింగ్ చేసినప్పుడు చిన్న బిజినెస్, 0 బిజినెస్ ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపో అంటే వాళ్ళు కూడా మెరుపుతీగలా ఉంటుంది కదా, మెరుపుతీగగా ఒక్కసారి వచ్చి పోమ్మా అన్నట్టు వాళ్ళు కూడా వచ్చేసరికి కూర్చుని పోతారు. ఏమైంది అని అంటే నువ్వే కదా ఒక్కసారి వచ్చి పోమన్నా, అందుకే ఒక్కసారి వచ్చిపోయినా అంటారు. అలా కాదు. సో ఇక్కడ పెద్ద బిజినెస్ మీటింగ్ జరుగుతుంది, సెమినార్ జరుగుతుంది. సో 6 years నుండి వచ్చిన లీడర్స్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎలా అచీవ్మెంట్ చేశారో వాళ్ళు చెప్తారు. ఒకసారి మీకు కూడా మ్యాచ్ అయితే మీరు కూడా వర్క్ స్టార్ట్ చేస్తే మీరు కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వస్తాయి లేదా? ఓకేనా? సో 3,700 కోట్ల కంపెనీ పార్ట్నర్స్ మనం. 0 ఇన్వెస్ట్మెంట్, చిన్న బిజినెస్ అని మాత్రం చెప్పగలను ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఓకేనా? క్లియరా? సో తర్వాత ఏం చేయాలి? ప్లాన్ చెప్పాలి, షోదా ప్లాన్. ప్లాన్ ఎంతమందికి ఈజీ అనిపించింది? మీ అప్లైన్ చెప్పారు కదా, కొత్త వాళ్ళు అయితే మీరు వెళ్ళి వచ్చి కూర్చున్నారు కదా, మీ అప్లైన్ చెప్పినప్పుడు మీకు ఈజీ అనిపించిందా లేదా? ఏం చెప్పారు మీ అప్లైన్? షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ ఏం చేయాలంటే షాప్ చేంజ్ చేసి లైఫ్ చేంజ్ అవుతుంది. ఎంత మీకు ఈజీగా అర్థమైందో మీరు కూడా నలుగురితో షేర్ చేసుకోండి, అంతే. క్లియరా? తర్వాత ఫాలోఅప్ ఏంటంటే ప్లాన్ అడిగితే చెప్పారు, నెక్స్ట్ ఫాలోఅప్ చేసి ఇట్లాంటి మీటింగ్లో వచ్చి కూర్చోబెట్టాలి. మేము ఇప్పుడు ఈడిఎస్ జరుగుతుంది కదా, ఈడిఎస్ టికెట్లు మేడం సంజయ్ మేడం చెప్పారు కదా, ఈడిఎస్ టికెట్లు ఫస్ట్ ఈడిఎస్ అప్పుడు మా ఇన్కమ్ ఒక 1,168 రూపాయలు ఉండేది. 1,168 రూపాయలు ఎక్కడైందంటే
కోటి సెంటర్లో అయింది, కానీ వేరే ప్యాప్సీ భవన్ అని ఉంటుంది కదా, ఆ భవన్లో అయిందనమాట. సో ఆ భవన్లో అయినప్పుడు వెళ్ళాము. 11:40 వచ్చినప్పుడు వివేక్ జైన్ సార్ వచ్చారనమాట. మాకా హిందీ సూపర్గా వచ్చు అని అనుకుంటున్నారా? రాదు, ఓన్లీ తెలుగే. అయినా సరే మీటింగ్ అనేది పిచ్చండి మాకు, నాకు దాస్ సార్కి. ఓకే సార్, మేము కంటిన్యూస్గా జర్నీలో ఉన్నాము 4-5 డేస్ నుండి, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే అలా వచ్చి ఇక్కడ వచ్చారు అంతే. అంటే మీటింగ్ అంటే పిచ్చి మాకు. సో మీటింగ్లో ఏంటి అని అంటే మనంటే మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఎవరో చెప్పేది కాదు, మనం నేర్చుకోవాలి కదా. సో మేము కూడా వచ్చి నేర్చుకోవడానికి ఆ రోజు ఈడిఎస్లో వచ్చి కూర్చున్నాము. 11 మందికి సీట్లు లేకుండా నేను 1165 రూపాయలు వచ్చింది అప్పుడు. సో జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది. 11 మంది సీట్లు కచ్చిప్ వేసాను, స్కార్ఫ్ వేసాను, తర్వాత బుక్ పెట్టాను, తర్వాత హ్యాండ్ బ్యాగ్ పెట్టాను. ఇంకా ప్లేస్, ఇంకా 5వ ప్లేస్ ఇంకెవరైనా వచ్చి కూర్చుంటారేమో అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చిన్న పర్స్ కూడా పెట్టాను. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకా ప్లేస్ సరిపోదని పెన్సిల్ పెట్టాను, ఇంకో ప్లేస్లో పెన్ను పెట్టినా. అంటే అంటే అంతమంది వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే నేను ఇన్వైట్ చేసింది 11 మందికి. సో మేము వచ్చింది 4 నెలలు అవుతుంది. సో వచ్చారు 5 మంది వచ్చారు 11లో. అవునా? అక్కడితో ఆగిపోయినా నేను, నా ఆలోచన అక్కడ ఆగిందా? లేదు, ఎంతమంది అయినా రానియండి, నో ప్రాబ్లం. సో అంత పిచ్చి అనమాట. మీటింగ్స్ అంటే కూర్చోబెట్టాలి పీపుల్ని. ఆ ఈడిఎస్ అలా కూర్చోబెట్టాలని 5 మంది ఈరోజు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఓకే లీడర్స్, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ 1-2 కాదు, 5-6 లక్షలు తీసుకున్నారు, 8 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే విన్నింగ్ టీంలో ఇచ్చే నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తారో ఈరోజు చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు చాలామంది. కానీ ఒక్క అర్థం ఏంటంటే, అర్థం కానిది ఏముందంటే మిమ్మల్ని మీరు నమ్మకం తక్కువ పెట్టుకోండి. మా వాళ్ళు అవుతుందా? అవునా, మాతోనే అవుతుందా అంటే ఎస్, మనతోనే అవుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు ఆపుతారు? మిమ్మల్ని మీరు తప్ప ఇంకెవరు ఆపుకోలేరు. అవునా? అవునా కదా లీడర్? సో మీరు 2 ఇయర్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంతో పార్ట్ టైం, ఇప్పుడు చారిసార్ చెప్పారు కదా, ఏం చెప్పారు? బుక్స్ చదవండి. బుక్స్లో ఇప్పుడు 2-3 బుక్స్ చూశారు, అది కూడా చిన్న పేజెస్ ఉన్నాయి. ఎల్కేజీ యూకేజీ ఉన్న బుక్కుల కంటే చాలా చిన్నది. అవునా? ఒక్కరోజులో చదవచ్చు. కానీ ఇంప్లిమెంట్ చేసేది ఎప్పుడు? ఓకే లీడర్స్, 2 ఇయర్స్ మీరు ఏదైతే మార్నింగ్ సిఈపి వింటున్నారు, ఓకే సూపర్. కానీ వర్క్ మాత్రం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఏంటంటే 60 సంవత్సరాలుగా రెడీగా ఉన్నాం కష్టపడడానికి. అవునా? కానీ 2 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాల కష్టం అంతా 2 సంవత్సరాలు పెట్టండి. ఖచ్చితంగా ఈరోజు విఎంసీ వచ్చి కూర్చుంటారు. ఎందుకు అని అంటే 2030 సరికి గౌతమ్ బాలి సారు చార్టర్ ఫండ్ యాడ్ చేస్తామంటున్నారు. సో రెడీగా ఉండండి దాని గురించి ఇప్పుడు ఇవన్నీ మనకి నేర్చుకోవడం. ఇది విజన్ బిజినెస్ కదా లీడర్స్. అవునా? మేము 5 సంవత్సరాల క్రితం విజన్ చేసాం, ఒక 50 లక్షలు రావాలి, మేము కూడా ఒక చార్టర్ హెలికాప్టర్ తీసుకోవాలి, విజన్తో పని చేసాం. సో అంత కొంతవరకు 50 లక్షల మంది పని చేసాం, 20 లక్షలు వచ్చిందా లేదా? అవునా? అదే 2030 సరికి గౌతమ్ బాలి సార్ ఏమంటే 1 కోటి రూపాయలు ఇస్తారు, ఒక 1000 మందికి అంటున్నారు. ఆ 1000 మందిలో మనందరం ఉంటే ఎంత బాగుంటుంది? సూపరా లేదా? కానీ 5 సంవత్సరాల గేమ్ ఇది. మరి మీరు 5 సంవత్సరాలు మీ యొక్క అప్లైన్ వచ్చి మీ యొక్క అప్లైన్ చేయబట్టుకొని మీరు కూడా మీ అప్లైన్ లెక్క ఎదగడానికి సిద్ధంగా ఉంటే 5 సంవత్సరాల్లోనే మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ జరిగి తీరుతుంది. సో అందుకే విజనరీ లీడర్ అవార్డు వచ్చింది నాకు. సో విజన్ బిజినెస్ ఇది. సో ప్లాన్ చేసుకుని లీడర్ ఫోకస్ చేయండి. ఎవరి మాట ఎవరు వినడం కాదు, ముందు మీ మాట మీరు వినండి. థ్యాంక్ యూ, విష్ యు వెల్.